చాలా పవి, ఏడవకమ్మా. నీ వల్ల ఏం కాదు. ఆయన చెప్పిందంతా అబద్ధం అమ్మా. నువ్వే నమ్మకో. అమ్మా పవిత్ర, ఇలాంటివేం మనసులో పెట్టుకోకమ్మా ప్లీజ్. అదంతా ఒట్టి అబద్ధం అమ్మా. ఇవేం మనసులో పెట్టుకోకు. జాగ్రత్త. అయ్యో, ఏడవకమ్మా, ఏడవకు. అలా ఏం జరగదమ్మా. నా మాట నమ్ము. మేమంతా ఉన్నాం కదా. ఏడవకమ్మా, ఏడవకు. స్వామీజీ, స్వామీజీ. నన్నెందుకు ఆపావు? ఎందుకు స్వామీజీ అంత కోపం? నేను కోరినట్టే మీరు చెప్పారు, అంతే కదా. నువ్వు తప్పు చేసింది కాక కడుపులో బిడ్డ గురించి అబద్ధం చెప్పించి నా చేత తప్పు చేయించావు. దైవాన్ని నమ్ముకున్న నా చేత పాపపు పని చేయించావు. డబ్బులు ఇస్తానన్నాను కదా స్వామి. నాకున్న ఆర్థిక అవసరం నువ్వు అన్నదానికి ఒప్పుకునేలా చేసింది, కానీ అదెంత దోషం తర్వాత తెలుసుకున్నాను. నేనెప్పుడూ అసత్యం పలకలేదు. ఈరోజు నీ వల్ల నాకు ఆగతి పట్టింది. సారీ స్వామీజీ. ఇదిగోండి డబ్బు. వద్దమ్మా, వద్దు. నేను ఒక కడుపులో పెరుగుతున్న పిండం మీద అబద్ధం చెప్పాను. అది నా బిడ్డలకు మంచిది కాదు.